కాలచక్ర దశ చాలా పెద్దది. పరాశర మహర్షి రాసిన దాంట్లో ఎంతైతే వింశోత్తరి దశ గురించి ఆయన చెప్పారో, ఇంచుమించుగా మీకు కాలచక్ర దశకు కూడా అంతటి ప్రాధాన్యతను ఇచ్చి ఉంటారు. ఓకే, సో కాలచక్ర దశ మీద రాసిన బృహత్ పరాశర శాస్త్రం అందరినీ కొనుక్కోమన్నాను. అందులో కాలచక్ర దశ గురించి కొన్ని శ్లోకాలు రాసి ఉంటాయి. ఎలాగ కన్స్ట్రక్ట్ చేయాలి కాలచక్ర దశ, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, దానికి చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవారు దయచేసి అందులోని శ్లోకాలన్నీ చదవండి. ఓకే, చదివిన తర్వాత ఏమైందంటే ఐదుగురు ఆరుగురు ఎవరైతే ముఖ్యులు చదివి ఉన్నారో నేటి తరం వారు, వాళ్ళలో కొంతమంది వారికి ఏదైతే అనిపించిందో దాన్ని బట్టి పద్ధతిని తయారు చేశారు. కనుక ఈ కాలచక్ర దశ ఏదైతే ఉందో 4-5 పద్ధతులు మీకు జగన్నాథ హోర చూసినా కూడా దాంట్లో కూడా మీకు కనిపిస్తాయి 4-5 పద్ధతులు ఉన్నట్టు. ఎందుకంటే మనం ఆప్షన్స్ లోకి వెళ్ళి ఎస్ఎం సింగ్ అనే ఆయన్ని చేసిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. దీనికి కారణం కూడా ఏంటి అంటే, మీరు పుస్తకం కొనుక్కోవాలి అనుకుంటే కాలచక్ర దశది, కాలచక్ర దశ ఎస్ఎం సింగ్, ఇందులో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఉంటుంది. ఆ పుస్తకం ఇంగ్లీష్ లో ఉంది. ఎవరైనా కొనుక్కుని చదవాలి అనుకుంటే, పెద్ద పుస్తకం అది చదవాలి అనుకుంటే చదవచ్చును. అది దాంట్లోని సారాంశం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఎంత వీలైతే అంత క్లుప్తంగా చెప్పడానికి. ఎందుకంటే అది చాలా కాంప్లెక్స్ గా ఉంది పుస్తకం, అంత సులువుగా అర్థం అయ్యేటట్టుగా అయితే లేదు. అయితే దాంట్లో నుంచి ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటి అంటే, ఈ రోజుకి, ఎందుకంటే కాలచక్ర దశ చాలా పెద్దది, దాని క్యాలిక్యులేషన్, దాని దేహము, జీవము, క్వాంటమ్ జంపు, ఫాస్ట్ ఫార్వర్డ్ దశ, రీఓరియంటేషన్ దశ, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ నేను ఇవాళ టచ్ చేయడం లేదు. నేను ఓన్లీ ఇవాళ పెళ్లికి టైమింగ్ కోసం కాలచక్ర దశని యూజ్ చేస్తే ఎస్ఎం సింగ్ గారు రాసిన దాని ప్రకారం ఎలా చెయ్యాలి అన్నది మాత్రము నేర్పిస్తున్నాను. సరే, కాలచక్ర దశలోని చూడవలసింది ఏంటి అంటే, ఏ దశకైనా మహార్దశ, అంతర్దశ రెండు ఉంటాయి కదా. సో దీంట్లో ఎలా చూస్తున్నామో చూద్దాం. సో ముందు నేను రూల్స్ రాశాను చూడండి. నేను విరివిగా వింశోత్తరి దశలోని వేరియేషన్స్ చేసిన తర్వాత చాలా హోరోస్కోప్స్ లో నేను టెస్ట్ చేశాను. కానీ కాలచక్ర దశకి నేను అన్ని హోరోస్కోప్స్ నాకు చెక్ చేయడానికి కుదరలేదు. ఈవేళ చెప్పిన తరువాత మీరు చెక్ చేసుకొని మీరు చేయవలసి ఉంటుంది. మీకేమైనా ఆక్షేపణలు ఉన్నా, లేకపోతే ఇలా పని చేయట్లేదు అనిపించినా నాకు చెప్పండి. నాకు తెలిసి పని చేస్తున్నాయి అనిపించింది, ఎందుకంటే ర్యాండమ్ గా నేను ఒక 10, 15, 20, 25, 30 దాకా చూచుంటా. 30లో నాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు. ఓకే, ఖచ్చితంగా పనిచేస్తాం. ఎందుకు రెండు చూడవలసి ఉంది, ఒక వింశోత్తరి చాలు కదా, ఎందుకు అక్కర్లేంది అంటే, ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఒకటే, దశలు కనీసము 2 వాడండి. పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా సరే దశలు చాలా మంది 3, 4 వాడతారు. 4 రకముల దశలు వాడుకుని చెప్పవలసి ఉంటుంది. కనీసం 2 వాడండి, ఒకటి చూడడానికి, రెండోది కన్ఫర్మేషన్ కి. ఈ కాలచక్ర దశలో మరొక గొప్ప విశేషం ఉంది. ఏంటంటే ఇంచుమించు 1 నిమిషం తేడా ఉన్న బర్త్ టైం, ఓకే, నిమిషం అటు ఇటు ఉన్నా కూడా మీకు దశాంతర దశలలో చాలా పెద్ద మార్పు వస్తుంది. దశ మారిపోతుంది, అంతర్దశ మారిపోతుంది. ఓకే, అలాంటివి మీకు 1 నిమిషం తేడాలోని అంతర్దశ మారిపోతుంది. వేరేజ్ మీకు వింశోత్తరి దశ మీరు చేస్తున్నారు అనుకోండి, వింశోత్తరి దశలో 1 నిమిషం ముందుకు వేసుకున్నా, 1 నిమిషం వెనక్కి వేసుకున్నా దశ ఏం మారదు. ఇంచుమించుగా మీకు చాలా టైం, యాక్చువల్గా అయితే ఆ రోజు మొత్తానికి, అంటే ఆ నక్షత్రం ఉన్నంత సేపు, నక్షత్ర నిడివి ఉన్నంత సేపు దశ అక్కడే ఉంటుంది, దశ ఏమీ మారదు. మీరు కావాలంటే వింశోత్తరి దశ వేసుకొని ఇది చేసి చూడండి. ఓకే, వేరేజ్ కాలచక్ర దశలో అలా కాదు. ఇన్ఫాక్ట్ ఈవెన్ 1 నిమిషం తేడా ఉన్న 5 సెకండ్లు, 6 సెకండ్లకు కూడా మీకు దశలు మారుతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు దీని నుంచి మరికొంత బర్త్ టైం ని కరెక్ట్ చేయవచ్చును. ఓకే, ఎప్పుడైతే మీకు నిమిషాల దగ్గరికి తీసుకొని రావాలి అన్నది మీరు ఈ కాలచక్ర దశ యూజ్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో రూల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఈ కాలచక్ర దశ అన్నది రాసుల బట్టి దశ ఉంటుంది. మనం జనరల్ గా వింశోత్తరిలో చూడండి, రవి దశ, చంద్ర దశ, కుజు దశ ఇలా ఉంటాయి. రాహు దశ, గురు దశ, శని దశ, బుధ దశ, కేతు దశ, శుక్ర దశ, ఇది ఆర్డర్. సో ఇవేంటి, గ్రహాలని బేస్ చేసుకుని మీకు దశలు ఉంటాయి.
వేరస్ కాలచక్ర దశలో మాత్రము రాసుల్ని బేస్ చేసుకొని ఉంటాయి. అంటే మేష దశ, వృషభ దశ, ఓకే, జెమిని, క్యాన్సర్, ఇలాగ వరుసగా మీకు రాసుల పేర్ల మీద దశలు ఉంటాయి. ఈ రాసుల పేర్ల మీద దశలు నడుస్తున్నప్పుడు మీరు D1, D9 చార్ట్స్ పక్కన పెట్టుకొని రాసుల దశలు నడుస్తున్నప్పుడు మహర్దశ ఏం నడుస్తుందో చూడండి. ఆ మహర్దశని లగ్నంగా మార్చుకోండి D1 లో. ఓకే, ఇప్పుడు నిజానికి రాశి చక్రంలో ఏదైతే జన్మలగ్నము ఉన్నదో దాన్ని పక్కన పెట్టి ఏ మహర్దశ అయితే జరుగుతుందో దాన్ని లగ్నంగా ఊహించుకుని అక్కడ నుంచి 1-7 అధిపతులు అంటే లగ్నాధిపతి, సప్తమాధిపతి ఈ ఇద్దరు ఎక్కడైనా రాశి చక్రంలో కలిసి ఉన్నారా, ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నారా అన్నది మనం చెక్ చేస్తాం. అంతర్దశలో కూడా అదే రకంగా ఏ అంతర్దశ అయితే జరుగుతుందో ఆ అంతర్దశ యొక్క రాశిని లగ్నంగా చేసుకొని D9 లో, ఇక్కడ D9 చూస్తున్నాం అంతర్దశలో, ఇక్కడ కూడా లగ్న సప్తమాధిపతులకి ఏమైనా కనెక్షన్ ఉందా అని చూస్తున్నాం. అసలు ఇంతకీ ఆ కనెక్షన్స్ ఎలా చూస్తున్నాము అన్నది కూడా చెప్తాను మీకు. సో ఒక రాశిలో రాహు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ లగ్నంలో రాహు ఉన్నాడు అనుకుందాం. అప్పుడు సప్తమంలో కేతు ఉంటాడు. సో ఆ దశలో పెళ్లి అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాహువు కేతువు ఇద్దరు కూడా ఒకటే, రెండు ముక్కలై ఉన్నారు కనుక వాళ్ళిద్దరిని మీరు డైరెక్ట్ గా కలుపుతున్నట్టు లెక్క. రెండవది 1-7 అధిపతులు ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుకున్నామో ఏ అంతర్దశ అయితే నడుస్తుందో లేదా ఏ మహర్దశ అయితే నడుస్తుందో అక్కడ నుంచి 1-7 అధిపతులు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి గాని, ఒకళ్ళు ఎదురుగుండా మరొకళ్ళు గాని, పరస్పరం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం గాని జరిగినప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, మూడవది ఇప్పుడు లగ్నాధిపతి వచ్చి సప్తమాధిపతి యొక్క ఏదైతే పాలించే ప్రాంతం ఉంటుందో, రెండు రాశుల్ని పాలిస్తుంది ప్రతి గ్రహము కదా. ఇప్పుడు లగ్నం ఏమో క్యాన్సర్ అనుకోండి, ఓకే, సప్తమం క్యాప్రికాన్ అయింది. లగ్నము కర్కాటకం అయితే ఎదురుగుండా ఉన్నది మకరం అయింది. ఇప్పుడు అంతర్దశ నాథుడు ఏదో మీకు అంతర్దశ మీకు క్యాన్సర్ నడుస్తుంది అనుకుందాం. క్యాన్సర్కి ఎదురుగుండా క్యాప్రికాన్ ఉంది. వీటికి ఏమిటి ఉంటాయి? వీటికి అధిపతులు చంద్రుడు, శని. ఇప్పుడు చంద్రుడు, శని ఒకటే రాశిలో ఉండొచ్చు. చంద్రుడు, శని పరస్పరం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవచ్చును. లేదా చంద్ర రాశిని శని చూడడము, శని రాశిని చంద్రుడు చూడడము చేయవచ్చును. ఓకే, దీంట్లో చంద్రుడి యొక్క మూల త్రికోణాన్ని మర్చిపోవద్దు. చంద్రుడి యొక్క మూల త్రికోణము వృషభము కనుక ఇప్పుడు శని చంద్రుడిది కనుక మనం ఒకవేళ చూస్తూ ఉంటుంటే శని ఒక్కొక్కసారి స్కార్పియోలో ఉండి టారస్ ని చూస్తున్నాడు అనుకుందాం. అప్పుడు కూడా మీకు ఇది చంద్రుడిని ఆస్పెక్ట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే చంద్రుడి యొక్క మూల త్రికోణము టారస్ అయింది కనుక. ఇంకా ఎవరికైతే ఇంగ్లీష్ రాసుల పేర్లు రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి 100 సార్లు ఇంగ్లీష్ లోని రాసుల పేర్లు తెలుగులోని పక్కన రాసుకోండి. చిన్నపిల్లల్లాగా వస్తుంది. రాక తప్పదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఎక్కువ శాతము ఇంగ్లీష్ లోనే మీకు అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చి తీరాలి. ఇంకొక రకంగా కలయిక ఎలా వస్తుంది అంటే ఒకే రాశి యొక్క అధిపతుల ఇళ్లలో ఈ ఇద్దరు ఉండడం. ఓకే, అంటే ఈ చంద్రుడు, శని కలిసి ఒక చంద్రుడేమో మీనంలో ఉన్నాడు అనుకుందాం, శని ధనస్సులో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు మీనంలో ఉన్న చంద్రుడి యొక్క అధిపతి గురువు అయ్యాడు, ధనస్సులో ఉన్న శని యొక్క అధిపతి కూడా గురువు అయ్యాడు. కనుక ఈ ఇద్దరు ఉన్న రాశి అధిపతులు ఇద్దరు ఒక్కడే అవ్వడం చేత అలా కూడా ఒక కలయిక వచ్చింది. ఓకే, ఇది కూడా సరిపోతుంది. ఈ విషయాన్ని తీసుకున్నప్పుడు చంద్రుడు, రవి ఇద్దరిని ఒక్కరిగా తీసుకోండి. అంటే ఒకసారి క్యాన్సర్ లో ఒక ప్లానెట్, సింహంలో ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఆ రెండింటికి కూడా మీకు సంబంధం ఉన్నట్టు లెక్క. ఇంతే, ఇందులో ఉన్న రూల్స్ చాలా సింపుల్. ఏదో ఒక రకంగా 1-7కి పరస్పరము సంబంధము తెచ్చుకోవడం. మహర్దశలో ఉన్నప్పుడు భాగ్యానికి కూడా ఏమైనా సంబంధం వస్తే ఏదో ఒక రకంగా, అంటే సప్తమాధిపతి భాగ్యంలో ఉండడము, లగ్నాధిపతి భాగ్యంలో ఉండడము, లగ్న సప్తమాధిపతులు ఇద్దరు భాగ్యంలో ఉండడము,
ఇలాంటివి జరిగినప్పుడు కూడా, ఎందుకంటే భాగ్యము మాంగళ్య స్థానం అవుతుంది. మగాళ్ళకి మాత్రమే మాంగళ్య స్థానం అక్కర్లేదు, ఆడవాళ్ళకి కావాలి, అలాంటివి ఏమి ఆలోచించకండి. భాగ్యము ఇద్దరికి ఉండవలసింది. ఎందుకంటే మాంగళ్యం ఇద్దరికి ఇంపార్టెంట్, ఒక ఆడదానికే మగాడికే అన్నట్టుగా ఉండదు. ఓకే, ఎవరికైనా క్వశ్చన్ గట్రా ఉంటే అడగచ్చును. ఇందులో అర్థం కాకపోవడానికి నాకు తెలిసి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఎలా వస్తున్నాయో అన్నది ప్రాక్టికల్ గా మీరు చూసుకుంటే తెలుస్తుంది.